అమరావతి రాజధాని రైతులకి గుడ్ న్యూస్. ప్రపంచ బ్యాంకు బృందం ఇప్పటికే అమరావతిలో పర్యటిస్తూ ఉంది. రాబోయే 2 రోజులు కూడా అమరావతిలో పర్యటించే అవకాశం ఉంది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధానికే కేటాయించిందో వెంటనే వరల్డ్ బ్యాంకు బృందం అమరావతిలో దిగిపోయింది. రాబోయే 5 సంవత్సరాల్లో అమరావతికి 75,000 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ సిద్ధమైంది. కేవలం 3% వడ్డీతో 30 సంవత్సరాల తర్వాత రీపేమెంట్ చేసే విధంగా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లో కూడా రాకుండా కేంద్ర ప్రభుత్వం సహకరించింది ఆంధ్రప్రదేశ్ రాజధానికి. ఇక విజయవాడ ప్రజలకు మరో గుడ్ న్యూస్. కొత్త ఆసుపత్రి నుంచి దాదాపు నిడమానూరు దాకా నేషనల్ హైవే మీద 6 కిలోమీటర్ల ఫ్లైఓవర్, 6 లైన్ల ఫ్లైఓవర్ నుంచి నిర్మించేందుకు జాతీయ రహదారుల సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గడ్కరీని కలిసి ఈ ఫైల్ని మూవ్ చేశారు. రాబోయే కొద్ది రోజుల్లోనే అక్కడ శంకుస్థాపన కూడా జరగబోతోంది. ఇక అమరావతిలో కంపదీసే కార్యక్రమం వేగంగా సాగుతుంది. దాదాపు 150 పొక్రైన్లు 24 అవర్స్ పనిచేస్తూ ఉన్నాయి. రాబోయే వారం 10 రోజుల్లోనే మొత్తం పీకి పడేసే కార్యక్రమం పూర్తి చేసి తర్వాత రోడ్లు వేసి ఇంకా రైతులకు ఇవ్వాల్సిన ఫ్లాట్లు కూడా స్వాధీనం చేసే అవకాశం ఉంది. ఇంకా రైతులు ఎవరైతే భూములు ఇవ్వలేదో 4,000 ఎకరాలు ఆ భూమిని కూడా ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధమవుతోంది. రాబోయే 2 నెలల్లో అమరావతిలో పెద్ద ఎత్తున పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 32 కార్యాలయాలు కూడా ప్రారంభించేందుకు, ఆ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చే నెలలో ముహూర్తం ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. రాబోయే వీడియోలో అమరావతి గురించి మరిన్ని వివరాలతో మరో వీడియో చేస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.